అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ. గోష్పదీకృతమారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం. ఏదైనా మనం మెళ్ళో ఒక హారం వేసుకున్నాం అనుకోండి, ఆ హారానికి రెండు వైపులా పేటలు అంటారు. రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది. అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది. సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస, ఆ మణి హనుమ. ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని, రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు.